నువ్వు సాక్ష్యం తీసుకురా. అయ్యో మీ దగ్గర సాక్ష్యం ఎందుకు లేండి మేడం, అట్లేముంటుంది మేడం. అట్లా కాదు కదా, నువ్వు అన్నావు కదా ఇప్పుడు నా మీద నెగటివ్ రాయడానికి, నా మీద పోయి నువ్వు నెగటివ్ రాయడానికి, మా మీద అప్రోచ్ చేపించి మనుషులతోటి నెగటివ్ చెప్పడానికి నీ కారణం ఏంటనంటే నువ్వు వీడియో నీకు ఇంటర్వ్యూ ఇవ్వలేదు, లేకపోతే నేనే ఉపేందర్ పట్టించుకోకండి లైట్ తీసుకోండి అని నేను చెప్పాను కదా. అవును మేడం. ఎవరున్నారు, నువ్వు తీసుకురా సాక్ష్యం. మేడం మన దగ్గర ఉన్న స్టాఫ్ అంతా కూడా ఉపేందర్ డబ్బుల కోసము ఎటంటే అటు లొంగి పని చేస్తారు. ఇప్పుడు దాకరా 100 మందితో తినిపిస్తారా? అట్లా అనుకుంటే మరి దయాకర్రావు గారు నాకు ఒక 100 కోట్లు ఇవ్వాలి కదా మేడం. నేను ఎందుకు అమౌంట్ తీసుకు అవన్నీ కొనుక్కున్నావేమో మేడం. ఓకే, నాకు ఇదంతా తెలియదు కానీ బట్ మీకు తెలియదనే చెప్తూనే చాలా విషయాలు మాట్లాడుతున్నారు మేడం. ఓకే, మంచిదా, రైట్ మేడం. నువ్వు సాక్ష్యం తీసుకురా. అయ్యో మీ దగ్గర సాక్ష్యం ఎందుకు లేండి మేడం, అట్లేముంటుంది మేడం. అట్లా కాదు కదా, నువ్వు అన్నావు కదా నా మీద నెగటివ్ రాయడానికి, నా మీద పోయి నువ్వు నెగటివ్ రాయడానికి, మా మీద అప్రోచ్ చేపించి మనుషులతోటి నెగటివ్ చెప్పడానికి నీ కారణం ఏంటనంటే నువ్వు వీడియో నీకు ఇంటర్వ్యూ ఇవ్వలేదు, లేకపోతే నేనే ఉపేందర్ పట్టించుకోకండి లైట్ తీసుకోండి అని నేను చెప్పాను కదా. అవును మేడం. ఎవరున్నారు, నువ్వు తీసుకురా సాక్ష్యం. మేడం మన దగ్గర ఉన్న స్టాఫ్ అంతా కూడా ఉపేందర్ డబ్బుల కోసము ఎటంటే అటు లొంగి పని చేస్తారు. ఇప్పుడు దాకరా 100 మందితో తినిపిస్తారా? అట్లా అనుకుంటే మరి దయాకర్రావు గారు నాకు ఒక 100 కోట్లు ఇవ్వాలి కదా మేడం. నేను ఎందుకు అమౌంట్ అవన్నీ కొనుక్కున్నావేమో మేడం. ఓకే, నాకు ఇదంతా తెలియదు కానీ బట్ మీకు తెలియదనే చెప్తూనే చాలా విషయాలు మాట్లాడుతున్నారు మేడం. ఓకే, మంచిదా, రైట్ మేడం.